నమస్తే ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ విభజనను రాజకీయ ప్రక్రియగా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా కేంద్ర హోంశాఖ సలహాదారు విజయ్ కుమార్ నేతృత్వంలో శాంతి భద్రతలపై టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజనను లా అండ్ ఆర్డర్ కోణంలో చూసే కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు ఇది అద్దం పడుతోంది. రాష్ట్ర విభజన శాంతి భద్రతల సమస్యతో పాటు భావోద్వేగాలకు సంబంధించిన అంశమని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించినట్లుగా కనిపిస్తున్నది. ఈమెయిల్స్ తో గోడి వినిపిస్తే సరిపోతుందా? మౌలిక సమస్య పరిష్కరించకుండా ముందడుగు. రాష్ట్ర ప్రజలతో చర్చించారా? హైదరాబాద్ ప్రజలను విశ్వాసంలోకి తీసుకున్నారా? పోలీసులు ఆయుధాలు పంచుకోవటమా శాంతి భద్రతలు? కేంద్ర మంత్రుల బృందానికి మీ గోడి వినిపించుకోవలసిందిగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సందేశం పంపించింది. ఈమెయిల్స్ ద్వారా తమ గోడుని వినిపించుకోవడానికి నవంబర్ 5వ తేదీని గడువుగా కూడా తేల్చేసింది. రాష్ట్ర విభజననే మౌలికంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు ఈ విభజనను చివరకు ఈమెయిల్స్ తతంగంగా మార్చివేయటాన్ని బట్టే ప్రభుత్వ వైఖరిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాన్ని విభజించే నిర్ణయం ముందు రాష్ట్ర ప్రజలతో చర్చించలేదు. ప్రజా ప్రతినిధులతో కూడా చర్చ జరగలేదు. రాజకీయ పార్టీలను వేధించి తమకు అనుకూలంగా లేఖలు రప్పించుకోవడం ప్రజాభిప్రాయం కాదు. అలాగే హైదరాబాద్ భవిష్యత్తు గురించి చర్చించేటప్పుడు హైదరాబాద్ ప్రజలతో చర్చలు జరిపే ప్రక్రియ ఎక్కడా జరగలేదు. నదీ జలాల గురించి చర్చించేటప్పుడు రైతులతో చర్చించే ప్రయత్నమూ జరగలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో శాంతి భద్రతల పరిస్థితి గురించి మాత్రం అధ్యయనానికి 5 సభ్యులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇందులో అడవి దొంగ వీరప్పలను చంపివేయటం అనే వీరోచిత కార్యక్రమం నిర్వహించిన విజయ్ కుమార్ను నియమించారు. శాంతి భద్రతల సమస్య సున్నిత సమస్య తప్ప కౌబాయ్ సంస్కృతి అలవర్చుకున్న వారు తేల్చే సమస్య కాదు. టాస్క్ ఫోర్సులో సభ్యులుగా రాష్ట్ర మాజీ డీజీపీ ఏకే మహంతి, ఆక్టోపస్ ఆపరేషన్ డీజీగా ఉన్న ఐపీఎస్ అధికారి జేబీ రాముడు కూడా ఉన్నారు. రాష్ట్ర పరిస్థితి తెలిసిన ఐపీఎస్ అధికారులు రాజీవ్ శర్మ, వాసన్ వంటి వారు కూడా టాస్క్ ఫోర్సులో ఉన్నారు. టాస్క్ ఫోర్సులో చర్చించేందుకు 13 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీలో ఆంజనేయ రెడ్డి, అరవిందరావులు కూడా ఉన్నారు. प्रिलिमिनरी डिस्कशन यहाँ का ऑफिसर के साथ हमने किया है, ये पुलिस एसेट्स का बारे में. So as and when the division or this thing happens, how to go about the assets division, what are the facilities which may be required, what are the training infrastructure required, what are the capacity building required, so that both sides will be strong. So this is the theme, and this was a preliminary discussion. Now I will be taking more views subsequently, by maybe tomorrow, I may be here tomorrow to continue, and then we will go about it. In the meanwhile, I will be eliciting views from certain other listeners also. That's all I have to say now. I will not be able to say anything more because I don't have at the moment anything to share. Tomorrow also you So, are meeting continuing here only. Tomorrow meeting. You will tomorrow either we may continue here or there's some other venue. We will let you know. If there is a need, we will let you know. Tomorrow also on police. Only one subject for me. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తీరు చూస్తుంటే పోలీసులను, గ్రేహౌండ్స్ను, ఆక్టోపస్ను, ఆయుధాలను ఎలా పంచుకోవాలో నిర్ణయించడానికి ఏర్పాటు చేసినట్లుగా ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం తీవ్రవాద, ఉగ్రవాద సమస్యలపై దృష్టి సారించి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తున్నది. ఇది రాష్ట్ర ప్రజల కోసం ఏర్పాటైనట్లు కనిపించదు. రాష్ట్ర విభజనతో తీవ్రవాదానికి ఊపు. శ్రీకృష్ణ కమిటీ అదే చెప్పింది, ముఖ్యమంత్రి అదే చెబుతున్నారు. టాస్క్ ఫోర్స్ వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటుందా? పేర్వారం రాముడుకు ఎందుకు స్థానం ఇవ్వలేదు? పోలీసుల కదలికపై ఆంక్షలు ఉంటాయా? సమాచార మార్పిడికి ఆటంకాలు ఏర్పడతాయా? రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ల ప్రాబల్యం పెరుగుతుందని శ్రీకృష్ణ కమిటీ తన 8వ అధ్యాయంలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఆ అధ్యయనాన్ని బహిరంగపరచిన మాట నిజమే. కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇదే రకం వాదన చేస్తున్నారు. నిఘా వర్గాలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణ ప్రాంతంలో తీవ్రవాదం పెచ్చిమీరుతుందని
కేంద్ర ప్రభుత్వానికి చెప్పాల్సిందిగా తనపై ముఖ్యమంత్రి ఒత్తిడి చేసినట్లు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి బహిరంగంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను మదింపు చేయడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే సంతోషించవచ్చు. ఈ టాస్క్ ఫోర్సులో విశ్రాంత డీజీపీ ఆంజనేయరెడ్డి, అరవిందరావులకు స్థానం కల్పించి పేర్వారం రాములకు ఎందుకు అవకాశం కల్పించలేదని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తీవ్రవాద కార్యకలాపాలను అణచివేయటానికి పోలీసు బలగాలు శ్రీకాకుళం నుంచి స్వేచ్ఛగా ఆదిలాబాద్ వరకు ఎక్కడికైనా వెళ్లేందుకు ఆటంకాలు ఏర్పడతాయా అన్న అంశాన్ని టాస్క్ ఫోర్సు పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే ఆక్టోపస్, గ్రేహౌండ్స్ రాష్ట్ర పోలీసులు హైదరాబాదుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తీవ్రవాద స్థావరాలపై దాడి చేసి గాలింపులు జరపగలుగుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగితే పోలీసుల కదలికలు, నిఘా వర్గాల సమాచార మార్పిడికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా వంటి రాష్ట్రాలలో స్థావరాలు ఏర్పరచుకున్న నక్సలైట్ నాయకులు తిరిగి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు తరలివచ్చే ప్రమాదం ఉందని కేంద్ర హోంశాఖ కూడా భావిస్తోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఈ అంశంపై కేంద్ర హోంశాఖ నుంచి పలు వివరణలు కోరినట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులే పలు రాష్ట్రాల్లో నక్సల్స్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రవాద ముప్పు ఉన్నట్లే హైదరాబాద్ నగరానికి, రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు మత ఛాందసవాదుల నుంచి ప్రమాదముంది. ఈ అంశాలన్నింటినీ టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగే సందర్భంలో హింసాకాండ జరగవచ్చునన్న అనుమానాలు కూడా కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ జిల్లాలో నివసిస్తున్న తెలంగాణేతరులు, ముఖ్యంగా సీమాంధ్రులు ఇటువంటి భయానికి లోనవుతున్నారు. సీమాంధ్రుల సమస్య శాంతి భద్రతల సమస్య కాదు. సంపూర్ణ అధికారాలు కోరుతున్న తెలంగాణవాదులు రాజ్యాంగపరమైన రక్షణలు కావాలా? పార్లమెంటులో చర్చకు సిద్ధమవుతున్న ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ నుంచి నివేదికలు, హోంవర్క్ చేశామని చెప్పుకోవడానికే టాస్క్ ఫోర్సులా? హైదరాబాద్లో నివసించే సీమాంధ్రులలో కూడా తమ జీవన్మరణ సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూడటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. విజయ్ కుమార్ నేతృత్వంలో పనిచేసే టాస్క్ ఫోర్స్ కేవలం హైదరాబాద్ అంశాన్నే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని అధ్యయనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండబోయే హైదరాబాద్ శాంతి భద్రతల అంశం ప్రస్తుతం సున్నితమైనదే. తమకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వక తప్పదని 28 రాష్ట్రాలకు ఉన్న అధికారాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉండాలని టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ పట్టుబడుతున్నారు. అయితే హైదరాబాద్లో నివసించే తెలంగాణేతరులకు, ముఖ్యంగా సీమాంధ్ర ప్రజలకు ప్రత్యేక రక్షణ ఉండాలని వారు కోరుతున్నారు. అయితే హైదరాబాద్, తెలంగాణ జిల్లాల్లో స్థిరపడిన సీమాంధ్రుల హక్కులను పరిరక్షిస్తూ భద్రతకు రాజ్యాంగపరమైన రక్షణ కావాలని భారతీయ జనతా పార్టీ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. రేపు పార్లమెంటులో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ మద్దతు కోరితే వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం సరైన సమాధానం సూటిగా చెప్పాల్సి ఉంటుంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై బీజేపీ మద్దతు కోరటం కాంగ్రెస్ కు ఇబ్బంది అవుతుంది. అందువల్ల అన్ని రంగాలపై టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేసి ఆ టాస్క్ ఫోర్సుల నుంచి నివేదిక తెప్పించుకుని తాము పూర్తిగా హోంవర్క్ చేసి తెలంగాణ విభజన నిర్ణయం తీసుకున్నామని పార్లమెంటును ఒప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నించవచ్చు.